మాట్లాడదాం. శిరీష గారు ఎలా చూస్తారండి? అంటే అక్రమ బియ్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత, అంటే అంతకుముందు కూడా దీనికి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి కదండి. ఒక డిప్యూటీ సీఎం చెప్పి సినిమా డైలాగ్ ఒకటి చెప్పాడు, షిప్ సీజ్ అయిందా? కానీ పోర్ట్లోనే ఉంది కదా, ప్రస్తుతం పోర్ట్లోనే ఉంది. కలెక్టర్ కూడా ఈరోజు మాట్లాడారు, షిప్ని సీజ్ చేసే విధంగా మా చర్యలు ఉంటాయి, దానికి సంబంధించి టెక్నికల్గా ఏవైనా అటు ఇటు ఉంటే మేము దానికి సంబంధించి చూస్తున్నామని ఈరోజు కలెక్టర్ కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. సరే, శిరీష గారితో మాట్లాడదాం, తర్వాత మీరు కూడా మళ్ళీ దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వచ్చు. శిరీష గారు, మీరు ఎలా చూస్తారండి? శిరీష గారు, అంటే గతంలో 5 ఏళ్ల పాటు అనేక కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఈ అక్రమ బియ్యం ద్వారా. ప్రస్తుతం కూడా ఇది కొనసాగుతోంది. అందుకే స్వయంగా డిప్యూటీ సీఎం వెళ్ళి అక్కడ పర్యవేక్షించాల్సినటువంటి అవసరం పడింది. వెళ్ళి అక్కడ సీజ్ ద షిప్ చెప్పిన తర్వాత 2 రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ అంశం హైలైట్ అయ్యింది. కేవలం మన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు ఈ అంశం అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సరే, ఈ చర్చ అంతా పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అక్రమ బియ్య తరలింపునకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిందనేది ఎక్కువగా ఆరోపణ. మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లోని పెద్దలకి, వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే, ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది, కోట్ల రూపాయలు ఇందులో చాలా మంది ఉన్నారు. డీలర్ దగ్గర నుంచి మెయిన్ వినియోగదారుడి దగ్గర నుంచి కూడా, ఎందుకంటే వినియోగదారుడు అమ్మితేనే కదా బయట వాళ్ళు కొనుక్కునేది. ఇలా వినియోగదారుడి దగ్గర నుంచి కూడా ఎంతెంతో మంది ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు. కానీ ఇన్ని విషయాలు తెలిసిన ఏ ప్రభుత్వం కూడా దీన్ని ప్రశ్నించలేదు, అక్కడ దాకా వెళ్ళి తనిఖీ చేయలేదు, ఏమీ జరగలేదు ఇప్పటిదాకా. ఇది డిప్యూటీ సీఎం గారు మొదటి స్టెప్ వేశారు. దీంట్లో మనకి తీసుకొచ్చిన విషయాలు 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, 41 రూపాయలకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొని వీళ్ళకి ఉచితంగా ఇచ్చే ఈ బియ్యాన్ని తిరిగి రీసైక్లింగ్ చేయడంలో కోట్లాది రూపాయలు మాఫియా జరుగుతోంది. రెండోది, ఈ దీంట్లో అక్కడున్న కాకినాడ పోర్ట్ లో ఉన్న వాళ్ళు 1100 లారీలకి అక్కడ 16 మందో 15 మందో మాత్రమే సిబ్బంది ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఈ పోర్ట్ లోకి ద్వారా మనం ఏదైనా అక్రమ రవాణా చేసుకోవచ్చు, లేదా ఎవరైనా రావచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, ఏదైనా అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఇంత పెద్ద పోర్టుకి సరి అయిన సిబ్బంది లేదు. రెండో విషయం, ఇట్లాంటి విషయాలన్నీ తీసుకొచ్చింది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారేనండి. మరి ఇంత చెప్తున్న వాళ్ళు డీలర్ని అరెస్ట్ చేయండి, లేకపోతే అధికారిని అరెస్ట్ చేయండి, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇది పాతుకుపోయిన, సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఒక మాఫియా అండి ఇది రేషన్ అనేది. దీంట్లో 3 కూడా, ఒకటి గంజాయి లాంటి స్మగ్లింగ్ ఏమైనా చేయడానికి కోర్టులో అధికారం అవకాశం ఉంది ఇక్కడ, ఎందుకంటే ఏది చెకింగ్ ఏం చెయ్యట్లేదు. రెండోది ఏంటంటే, ఉగ్రవాదులు వచ్చి ముంబై లాంటి దాంట్లో బాంబు పేలుళ్లు సంభవించినట్లుగా వీళ్ళు అలాంటి ఆయుధాలను కూడా సరఫరా చేయడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ సరి అయిన తనిఖీ లేదు. అట్లాగే ఈ బియ్యంది కూడా. సో ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, ఇంత పెద్ద పోర్ట్ లో మనకి మొన్న నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు ఏంటంటే, అతిపెద్ద పోర్ట్ అయిన వైజాగ్ లో కూడా అంత జరగలేదు. 30 టన్నులు 3 సంవత్సరాల నుంచి 30 టన్నులు మాత్రమే వెళ్ళింది, కానీ ఇక్కడ 1,30,00,000 టన్నులు వెళ్ళింది అని చెప్తున్నారు. అంటే ఎంత రవాణా చేయడానికి అనుకూలంగా ఉన్న ఈ కాకినాడ పోర్ట్ లో దీన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దీనికి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది చేసుకోవడం మానేసి ఇట్లాంటివి జరుగుతూ దీనికి సరి అయిన తనిఖీ కేంద్రం కింద అది లేదు, తనిఖీకి సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు. ఈ విషయాలన్నీ బయటికి ఎవరు తీసుకొచ్చారండి? పాలనలో కనీసం పోర్టులోకి ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. కూడా మనం ఒక్కసారిగా వచ్చి తీసి పడేసేది, తుడిచేసేందుకు చెత్త, ఇంట్లో చెత్త ఏం కాదు లూట్ చేయడానికి. దీనికి రూట్లో పాతుకుపోయినాయి. వీటిలన్నిటినీ తీసుకురావడానికి మొదటి స్టెప్ వేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడతో ఆగదు, దీన్ని పూర్తిగా ఎంత వరకు సాధ్యాసాధ్యాలు చూసుకుంటూ దీనికి టైం తీసుకుంటుందండి. ఒక్కసారిగా అయిపోతుంది ఇది. సంవత్సరాల నుంచి. శిరీష గారు, ఒక ప్రశ్న అండి. శిరీష గారు, రైట్. శిరీష గారు, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకే, చేతకాకే దాన్ని దారి మళ్లించడానికి, ప్రజల్లో వేరే చర్చను తీసుకురావడానికి ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు అక్రమ బియ్యం అనేటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి సినిమా డైలాగులు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు. మీరు ఇందాక లైవ్ లో లేరు కాబట్టి మీకు చెప్తున్నాను. ఏం చెప్తారండి దానికి? ఆ వెంకటరెడ్డి గారికి కూడా నేను ఆయన చెప్పిన దానికి విన్నవించుకుంటున్నానండి. ప్రజలకి పథకాలు ఇచ్చి
ఉచిత పథకాలన్నీ ఇచ్చి వినిపిస్తుందండి, PCA? వాళ్ళకి పని వాయిస్ చేసుకోవడానికి ఉపాధి కల్పన లోటు తీసుకొచ్చి నిరుద్యోగాలను పెంపు చేసి వాళ్ళందరికీ కూడా ఆశ చూపించి తాయిలం పెట్టి కూర్చోబెట్టేశారండి ఇప్పటిదాకా ప్రజల్ని ఈ 5 సంవత్సరాలను. దానివల్ల ఏమి ఆ రాష్ట్ర అభివృద్ధి కాదు కదా, ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క వ్యవస్థకి కూడా సరైన ఇన్కమ్ లేక అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దానివల్ల ఇవ్వాలి, ఎందుకంటే కొంతమందికి అవి ఆడంబరంగా అవుతాయి కానీ అందరికీ అవసరం లేదండి. ఇవి చేరాలి అంటే 25 ఏళ్ల దాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొచ్చేసి ఇప్పుడు నిమిషాల ప్రకారం మీరు అన్నీ వచ్చిన వెంటనే చేసేయాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇంకొక విషయం కూడా, ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకులే కాదు, ప్రజలే కాదు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఎన్డీఏ కూటమి పరిపాలనలోకి వచ్చినట్లయితే ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయి అసలు సంపద ఎక్కడా లేని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారు? మినిమం అవసరమైన పెన్షన్, ఎందుకనంటే వృద్ధులకి ఖచ్చితంగా పెన్షన్ అవసరం ఉంటుంది, ఎందుకంటే వారికి కనీస ఆరోగ్యానికి తీసుకొచ్చిన మందులకి వాళ్ళ తిండికి అయినా అది చాలా అవసరం. అట్లాంటిది పెన్షన్ ఏ విధంగా ఇస్తారు అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ పెన్షన్ ని ఆపకుండా, అంటే ఇది నిత్యావసరం, ఆ వృద్ధులకి అవసరం. ఇది మిగిలిన మనం ఇచ్చే పథకాలన్నీ కూడా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదండి, కానీ ఇక్కడ ఈ సమస్యలన్నీ బయటకు తీసుకొస్తుంటే వాళ్ళ స్కాములు బయటపడతాయి అని అది కాదు శిరీష గారు, రాష్ట్రానికి అభివృద్ధి మంచి జరుగుతుంది. శిరీష గారు ఇంకొక ప్రశ్న అండి. శిరీష గారు కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు. శిరీష గారు మరొక ప్రశ్న. శిరీష గారు ఒక్క నిమిషం. శిరీష గారు, ద్వారంపూడి చంద్రశేఖర్కి సంబంధించి మీరు అనేక విమర్శలు చేశారు. ఆయన ఇదే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాట్లాడుతూ సీజ్ ద షిప్ అని ఒక ఆదేశాన్ని ఇచ్చారో, ఆదేశం ఇచ్చిన రోజే తనపై సిట్ విచారణ వేస్తారు లేకపోతే ఇంకేదైనా విచారణ వేస్తారో రాష్ట్ర స్థాయిలో మీ ఇష్టం. ఒకవేళ నిజంగా మీరు చెప్తున్నటువంటి ఆరోపణల్లో నిజం ఉంటే విచారణ చేసి ఒకవేళ తన పేరు లేకపోతే తన ప్రమేయం ఉంటే బయట పెట్టాలని ఒక సవాల్ విసిరారు. సో ఆ సవాల్ని కూడా స్వీకరించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదా అనేది వెంకటరెడ్డి గారి మరొక విమర్శ, ఇందాక ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటిది. దానికేం చెప్తారండి? ఖచ్చితంగా ఉందండి. ఈ రోజు అసెంబ్లీ వాటిల్లో కూడా చర్చకు వచ్చింది, ఖచ్చితంగా ఉందండి. అది ఆయన ఛాలెంజ్ ని, ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఛాలెంజ్ ని ఎన్డీఏ కూటమి తీసుకుంటుందండి. తీసుకుని ఖచ్చితంగా దీని ఎక్కడైతే దీని మూలాలు ఉన్నాయో, ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నం ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా చేస్తుందండి. భయపడి పారిపోయలేదు, ఎందుకంటే అలాంటిది ఉంటే ఈ రోజు స్వయంగా ఆయనే వచ్చి తనిఖీకి వెళ్ళవలసిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. వెంకటరెడ్డి గారు, అంటే శిరీష గారు చెప్తున్నది చాలా స్పష్టంగా కొంత నిజాయితీగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, అనేక